నిన్నటి క్లాస్లో గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అనే పదాలు ఒకదానికంటే మరొకటి మరింత స్ట్రెస్ చేస్తూ ఉన్నాయి. వీటి గురించి భగవద్గీత 9వ అధ్యాయం 1వ శ్లోకంలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అనే దగ్గర ఆపేశాము. ఈరోజు అక్కడి నుంచి ప్రారంభించుకుందాము. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇక్కడ గుహ్యతమము అనే దాని గురించి అంటున్నారు. గుహ్యతమం అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనేసి. దాని గురించి ఇప్పుడు నీకు చెప్తాను. ప్రవక్ష్యామి. మనం భగవద్గీత గమనించి చూస్తే ప్రథమ అధ్యాయము అది ఒక ఉపోద్ఘాతం లాంటిది, అంటే ఇంట్రడక్షన్ లాగా. 2, 3 అధ్యాయాల్లో గూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పబడింది. 7, 8 అధ్యాయాలు ప్రధానంగా భక్తి సేవకు సంబంధించినవి కావటం వలన వీటిని గూఢతరంగా చెప్పబడ్డాయి. కానీ ప్రత్యేకించి 9వ అధ్యాయంలో గూఢతమం అయిన విశుద్ధ భక్తికి సంబంధించిన విషయాలను కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఎందువలన కృష్ణుడికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అంటారు? ప్రభుపాద ఈ విషయాన్ని చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. ఒక సామాన్యమైన వ్యక్తి దారిలో వెళ్తూ మధ్యలో ఆగి ఒక బ్యాంకులోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక అక్కడున్న కౌంటర్స్ని పరికించి చూసి నేరుగా క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మొత్తం ఎంత డబ్బు డిపాజిట్ అయింది అని అడుగుతాడు. క్యాషియర్ అతను ఎగాదిగా చూసి బెల్ ప్రెస్ చేసి ప్యూన్ రాగానే ఎవడిపిచ్చాడు, బయటికి పంపించు అంటాడు. బ్యాంక్ ఎంప్లాయీస్తో పాటు అక్కడున్న కస్టమర్లు కూడా అతన్ని పిచ్చిమాలోకంలాగా చూస్తారు, నవ్వుకుంటారు. కాసేపటికి మరొక వ్యక్తి అలాగే బ్యాంకు లోపలికి ఎంటర్ అయ్యాడు. కాసేపు అలా అందరినీ పరికించి చూశాడు. తర్వాత క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఎంత మొత్తం డిపాజిట్ అయింది అని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించేసరికి క్యాషియర్ వెంటనే లేచి నిలబడి తన ముందున్న లెడ్జర్ని అతనికి చూపిస్తూ మొత్తం డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ గురించి పైసలతో సహా లెక్క చెప్తున్నాడు. 2 వ్యక్తులు క్యాషియర్ని అకౌంట్ గురించే ప్రశ్నించారు. అయితే ఒకరికి విషయం అందుబాటులో లేదు, ఇంకొకరికి పూర్తిగా తెలియజేయబడింది. ఎందుకు ఇలా జరిగింది? ప్రశ్నించిన వాళ్లలో మొదటివాడు ఆర్డినరీ పర్సన్ అయితే రెండవ వ్యక్తి బ్యాంక్ మేనేజరు. బ్యాంకుకు సంబంధించిన విషయాలని కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కదా, ఎవరు పడితే వాళ్ళకి వివరాలన్నీ దొరకవు. కానీ వాటిని తెలుసుకోదగ్గ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకు విషయాలన్నీ తెలియజేయబడతాయి. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని గురించి అనసూయవే అని ఒక పదాన్ని ఉపయోగించాడు. అసూయ, అనసూయ. భగవంతుడి పట్ల అసూయ లేకపోవటం అనేది అర్జునుడి క్వాలిఫికేషన్. అందువల్లనే క్లేశకరమైన భౌతిక జీవితం నుంచి ముక్తి పొందటానికి అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగాడు. సకల సిద్ధాంతాలకు, తత్వాలకు సారం కావటం వలన ఈ విద్య రాజవిద్య అని చెప్పబడింది. రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం ఇదం ఉత్తమం, ప్రత్యక్ష అవగమం ధాన్యం, స్వసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలలోకి ఎలా శ్రేష్టమైంది, రహస్యాల్లోకి ఎలా అత్యంత రహస్యమైంది, చాలా పవిత్రమైంది కూడా. దీన్ని ధర్మం యొక్క పరిపక్వ స్థితి అన్నారు. ఎందుకన్నారు అంటే ఇది అనుభవం చేత ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది. పైగా శాశ్వతమైంది కావటం వలన సంతోషంగా దీన్ని నిర్వహించాలి. భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులైనప్పుడే అది సాధ్యమవుతుంది. పతితులు, భక్తులు అనే భేదభావం లేకుండా భగవంతుడి శుద్ధ భక్తులు అందరిపైన పరమకరుణను కలిగి ఉంటారు. అందరినీ భగవద్ధామానికి తిరిగి చేర్చటమే వారి ఉద్యమంగా ఉంటుంది. అందుకుగాను వారు ప్రపంచమంతటా సంచరిస్తూ భగవంతుడి సందేశాన్ని ప్రచారం చేస్తుంటారు. శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు. ఒక గృహస్థుడిగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నుంచి దీక్ష తీసుకున్నారు. వెంటనే ఉద్యమంలో నేరుగా భాగం వహించకపోయినప్పటికీ కుటుంబ బాధ్యతలు, వ్యాపారము,
సక్రమంగా నిర్వహించటంలో ఆధ్యాత్మిక సేవకు పెద్దగా సమయం కేటాయించలేకపోయేవారు. ఆయన మనసు మాత్రం పూర్తిగా శ్రీ చైతన్య సిద్ధాంతాన్ని అమలుపరచడంలో లగ్నమై ఉండేది. ప్రపంచంలోని వివిధ దేశాలకు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చెయ్యాలి అనే ఆదేశాన్ని గురువు నుంచి పొందటం వలన దాదాపు 70 ఏళ్ల వయసులో ఆయన పాశ్చాత్య దేశాలకు బయలుదేరారు. తర్వాత 11 సంవత్సరాల వ్యవధిలో ఆయన ఎంత అద్భుతాన్ని సాధించారో మనకు తెలుసు, అందరికీ తెలుసు. కృష్ణుడంటే ఎవరో కూడా తెలియని వ్యక్తులకు దేవాది దేవుడిగా కృష్ణుని పరిచయం చేయడంతో పాటు 108 కృష్ణ మందిరాలను కట్టించారు. ఇస్కాన్ పేరుతో అంతర్జాతీయ కృష్ణ సంస్థను స్థాపించి జాతి మత వివక్ష లేకుండా దివ్యమైన కృష్ణుడి నామాన్ని సమస్త మానవాళికి అందించారు. అనితర సాధ్యమైన ఈ కార్యాన్ని ఆయన పూర్తిగా కృష్ణుడికి శరణాగతుడే సాధించగలిగారు. గురుముఖ పద్మవాక్య, దీని పట్ల గురు చరణ కమలాల పట్ల అచంచలమైన విశ్వాసము, అకుంఠితమైన ఆయన నిశ్చయాన్ని సఫలం చేశాయి. భక్తి సేవా విధానం అంటేనే తెలియని పాశ్చాత్యులు, ఆ పాశ్చాత్యులైన తమ శిష్యులకు ఆయన భక్తి సేవకు సంబంధించిన నియమాలను ఆచరించటంలో దాని గురించి శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక గురువును భగవంతుడితో సమానంగా సేవించాలి అనే ఆదేశాన్ని ఆయన వాళ్ళకిచ్చారు. యథార్థమైన గురువు తనను తాను భగవంతుడిగా కాకుండా భగవంతుడి సేవకులకు సేవకుడిగా వ్యవహరించాలి అనే హెచ్చరిక కూడా ఆయన చేశారు. ఎందుకంటే నేటి సమాజంలో బూటకపు గురువులు, స్వామీజీలు ఎక్కువైపోయారు. అటువంటి కుహనా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఆయన ఉద్దేశం. తమ సౌఖ్యాలు విలాసాల కోసం ఆధ్యాత్మికతను ఎరగా వేసి అమాయకులను వంచటం కాకుండా పతితులైన జీవులను ఉద్ధరించటం కోసం భగవత్ సందేశాన్ని ప్రచారం చేయటం తమ కర్తవ్యంగా విశుద్ధ భక్తులు భావిస్తారు. భగవంతుడి మాయాశక్తికి లోబడి భవసాగరంలో తలమునకలవుతున్న సామాన్యులు అటువంటి గురు సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి. విదురుడు స్వయంగా భక్తుడు, మహాత్ముడు అయినప్పటికీ సహజ సిద్ధమైన వినమ్రతతో మైత్రేయి ఋషితో సంభాషించాడు. తత్సాధువర్య అని సంబోధిస్తూ, ఓ మహాశయ, నువ్వు సాధువుల్లో శ్రేష్ఠుడివి, దివ్యమైన భక్తియుత సేవను గురించి దయతో నాకు తెలియజేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. భగవంతుడు జీవులందరి హృదయాల్లోనూ పరమాత్మగా స్థితుడై ఉన్నాడు. అయితే ఆయన ఉనికిని అందరూ గ్రహించలేరు. ఇతర జీవుల గురించి వదిలేసినా కూడా మనుషుల్లో ఎంతమంది తమ హృదయంలో ఉన్న పరమాత్మను అనుభూతి చెందుతున్నారు? ఎవరో వివేకవంతులకు మాత్రమే ఆ ప్రజ్ఞ ఉంటుంది. ఈ దేహం ఒక దేవాలయం అనుకుంటే పరమాత్మ కొలువై ఉన్న హృదయము పూజా మందిరం లాంటిది. అద్దం పరిశుభ్రంగా ఉంటే కదా అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అదేవిధంగా హృదయ దర్పణం పైన పేర్కొన్న మాలిన్యాల దుమ్మును తొలగిస్తే అప్పుడు ఆత్మతో పాటు నిలిచి ఉన్న పరమాత్మను గుర్తించగలుగుతారు. చైతన్య మహాప్రభువు తమ శిక్షాష్టకంలో ఇచ్చిన మొదటి ఇన్స్ట్రక్షన్ అదే, చేతోదర్పణ మార్జనం, హృదయాన్ని పరిశుభ్రం చేయటం. ఇంట్లోనో ఒంట్లోనో ఉన్న మురికి నీళ్లు సోపు వేసి కడిగేస్తాం, కానీ హృదయ దర్పణం పైన ఉన్న దుమ్ము అంత సులభంగా వదిలించుకోలేరు. కేవలం భక్తి యోగాన్ని సాధన చేయటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. యోగ సాధన అనేసరికి అదేదో పెద్ద తపస్సులాగా కఠినమైన శ్రమ తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడకూడదు. ఈ కలియుగానికి విధించబడిన ధర్మము నామజపం. కృతయుగంలో తపస్సు చేశారు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేశారు, ద్వాపరయుగంలో భగవంతుని సేవించారు. ఈ కలియుగంలో అవేవీ చేయలేకపోయినా భగవంతుడి దివ్యమైన నామాన్ని జపించడం వలన అదే ఫలితాన్ని పొందగలుగుతారు. భాగవతము ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విష్ణు పురాణము, బృహన్నార్దీయ పురాణము వంటి పురాణాలు కూడా హరినామస్మరణ తప్ప ఆధ్యాత్మిక పురోగతికి మరొక మార్గం లేదు అని నొక్కి చెప్పాయి. హరినామము అనేసరికి ఏ నామము? ఆయనకు అనంత కోటి నామాలు ఉన్నాయి, అన్నీ కూడా సమానమైన శక్తిని కలిగి ఉన్నాయి.
పైగా దేవదేవుడైన ఆయన రూపానికి నామానికి భేదం లేదు. అయితే స్వయంగా నారదముని ప్రహ్లాదుడికి బోధించేటప్పుడు ఓం నమో నారాయణాయ అని మంత్రం చెప్పారు. ధ్రువుడిని ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామమంత్రాన్ని ఆదేశించారు. రెండు మంత్రాలు ఒకదానికొకటి అభిన్నం, రెండు ఒకటే. అయినప్పటికీ దోషాల నిధిగా వర్ణించబడిన కలియుగంలోని పస్తులైన జనులు ఉద్ధరించబడటానికి ప్రత్యేకమైన ఒక మంత్రము విధించబడింది. దీన్ని సంతరణ ఉపనిషత్తు తెలియజేసింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 32 అక్షరాలతో కూడిన ఈ 16 నామాలు కలియుగపు దుష్ట పరిణామాలన్నిటినీ భగ్నం చేస్తాయి. ఇంకోటి, ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నటః పరతరోపయః సర్వవేదేషు దృశ్యతే. దివ్యమైన ఈ షోడశక నామ మంత్రాన్ని సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అనుచరులు, అనుయాయులు, ఆచార్యులు అందరూ కూడా అలౌకికమైన ఈ నామమంత్రము జనంలోకి వెళ్ళటానికి తమ వంతు కృషి చేశారు. భక్తి సేవా విధానాన్ని సాధన చేస్తున్నప్పుడు చాలామందిని వాటిని ఫాలో చేయటం కష్టం అనిపించవచ్చు. సాధన అంటేనే శ్రమ తీసుకోవటం కదా. అయితే ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే సంతోషంగా ఉంటుంది, ముందుకు వెళ్తారు. శ్రేయస్సు ప్రేయస్సు అనేవి ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తాయి. ప్రేయస్సు అంటే ఇమ్మీడియట్ రిజల్ట్, పలానా చేస్తే నాకు ఆనందం కలుగుతుంది లేదా సుఖంగా ఉంటాను అనించగానే వెంటనే దాన్ని చేసేయటం, అది ప్రేయస్సు. అలా కాకుండా శ్రేయస్సు అనేది దీనివల్ల నేను ఏం పొందబోతున్నాను, ఇది నాకు హితవును కలిగిస్తుందా లేదా అని ఆలోచించి ముందుకు వెళ్ళటం. ఈ ప్రేయస్సు మొదట సుఖాన్ని ఇచ్చినా తర్వాత చిక్కుల్లో పడతారు. శ్రేయస్సు ప్రారంభంలో కాస్త కష్టంగా అనిపించినా తర్వాత నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. భక్తి సాధన కూడా అంతే. ప్రారంభంలో పాటించవలసినటువంటి కొన్ని నియమాలు అంటే అర్లీ మార్నింగ్ లేవడం, మంగళారతి అటెండ్ చేయడము, ఆరతులు, భాగవత ప్రవచనాలు, ఫెస్టివల్స్, ఫాస్టింగ్, ఏకాదశులు, ఇవన్నీ అలవాటయ్యే వరకు కాస్త కష్టంగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి జీవితం సరైన దారిలో పడింది అంటే ఇక ఒక నియమితమైన ఒక రెగ్యులేటెడ్ లైఫ్కి అలవాటు పడతారు. అలా పడ్డారంటే అప్పుడు నిజమైన తృప్తి, ఆనందము అనుభూతి చెందగలుగుతారు. భక్తి అంటేనే భక్తియుత సేవ. ఈ ఒక్క విధానంతో మాత్రమే భగవంతుడితో సంధానం కావటము సాధ్యమవుతుంది. భక్తులు మాత్రమే భగవంతుడి ప్రత్యక్ష సహాయాన్ని పొందగలుగుతారు. భగవద్గీత 10th చాప్టర్లో ఒక శ్లోకం ఉంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన ప్రమాం ఉపయాంతితే. నన్ను ప్రేమతో సేవించటంలో నిరంతరం ఆసక్తులై ఉండే వాళ్లకు నన్ను చేరటానికి ఉపయోగపడే బుద్ధిని నేను ఇస్తాను. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తమ గమ్యం కృష్ణుడు అని తెలుసుకోవాలి. జీవితంలో ఎంతోమందికి ఎన్నో గోల్స్ ఉంటాయి, లైఫ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. గొప్ప సైంటిస్ట్ కావడము, గొప్ప క్రికెటర్ కావడము, లేదా గొప్ప మూవీ యాక్టర్ కావడము, బిజినెస్ మ్యాన్, ఇలాంటివి. కొందరికి అడ్వెంచరస్ గోల్స్ ఉంటాయి. అంటే ట్రెక్కింగ్, పర్వతాలు ఎక్కడం ఉంటుంది కదా, లేదా సముద్రాలు తిరగడం, గాల్లో ఎగరడం లాంటివి. ఇటువంటి మెటీరియల్ గోల్స్ సాధించాలి అంటే కూడా ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు కూడా కాలం కర్మం కలిసి వస్తేనే వాటిని వాళ్ళు సాధించగలుగుతారు. అనుకున్నది సాధించగలిగినప్పుడు అవధులు లేనంత ఆనందం కలుగుతుంది, కానీ అది శాశ్వతం కాదు. విజయపు అంచులు చేరిన వాళ్ళకి ఎప్పుడూ భయమే, ఏ క్షణంలోకి ఇంటికి జారి పడతాడు అని. అదే స్పిరిచువల్ గోల్ అయితే ఒక్కసారి ఇదే నా గమ్యం అని నిశ్చయించుకుంటే మెల్లగా అయినా ఆ దారిలో ముందుకు వెళుతూ చర్మగమ్యాన్ని చేరగలుగుతారు. భక్తుల మూడు ఎప్పుడు కూడా దాసానుదాసుడిగా ఉండాలి.
దాని తగ్గట్లుగానే హృదయంలో ఉన్న పరమాత్మ కూడా వారి కోరికను అనుసరించి ఆ జ్ఞానాన్ని కలిగించేస్తారు. సృష్టిలోని సమస్త జీవులు వారి కెపాసిటీని బట్టి స్వేచ్ఛగా ఆనందాన్ని పొందటానికి ట్రై చేస్తూ ఉంటారు. మనుషుల్లో ఎంతోమంది భగవంతుడిని నమ్మని వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి నాస్తికుల కంటే కూడా ఆస్తికులు లేదా ఆధ్యాత్మికవాదుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మనకు అనిపిస్తుంది దేవుణ్ణి నమ్మకుండా ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారేమో అని. కాదు, దేవుణ్ణి నమ్మేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పటికీ కూడా. ప్రపంచంలో ఎన్నో రకాల ఆధ్యాత్మికవాదులు ఉన్నారు. మాయావాదులను కూడా ఆధ్యాత్మికవాదులుగానే చెప్పాలి ఒక విధంగా. తాము నమ్మిన మార్గంలో సక్సెస్ కావడానికి వాళ్ళు ఎంతో తపస్సు తీసుకుంటున్నారు. అయితే అందరూ కూడా ఇండిపెండెంట్గా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. భౌతిక ప్రపంచంలోని వ్యక్తులందరూ తాము ఏది కాదో దాన్నే తాము అని చూపిస్తున్నారు. నిజానికి అందరూ కృష్ణదాసులు. భౌతిక ప్రపంచం పట్ల చాలా వైరాగ్య భావంతో ఉన్నట్లు కనిపించే మాయావాదులు నిరాకారుడిగా భగవంతుని భావించడం వలన వాళ్ళ భక్తి పరిపక్వమైంది కాదు. నేను ఈ దేహాన్ని కాదు బ్రహ్మన్ని అని గుర్తించడం సరైందే. కానీ అహం బ్రహ్మస్మి అనటంలో ఒకప్పటికి తాము కూడా పరబ్రహ్మనైన సుప్రీం బీయింగ్గా మారిపోగలుగుతాము అని వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్లనే ఎదుటి వాళ్ళని వాళ్ళు నారాయణ అని సంబోధిస్తారు. భక్తిని గురించి భిన్నమైన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీని అండర్స్టాండింగ్ని అనుసరించి వివరిస్తూ ఉంటారు. భాగవత శ్రవణము సకల జనులకు ముక్తిదాయకమైనప్పటికీ ఈ కర్మీ ప్లాట్ఫామ్లో, జ్ఞాని ప్లాట్ఫామ్లో లేదా యోగి ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే విధానము భక్తుల అండర్స్టాండింగ్కి భిన్నంగా ఉంటుంది. తమకు అర్హత లేకపోయినా ఒకేసారి రాగభక్తికి వెళ్ళటం కానీ శుద్ధ భక్తులను అనుకరించటం కానీ ఎప్పుడూ చెయ్యకూడదు. భక్తి మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు విధిపూర్వకమైన నియమ నిబంధనలను పాటిస్తూ సాధన భక్తులుగా ఉండాలి. ప్రారంభంలో సాధన భక్తులకు తప్పనిసరి అయిన ఈ విధానాన్ని వైదీ భక్తి అంటారు. భగవంతుడి సేవకులకు దాసుడిగా తమను తాము భావించుకుంటూ నమ్రతగా నడుచుకునే వారి పట్ల భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతాడు. నిహేతుకమైన తన కృపా కటాక్షాన్ని భక్తులపైన చూపిస్తాడు. తమలో ఉన్న ఈ సబ్కాన్షియస్గా ఉంటుందే, మన కంటామినేషన్ అంతా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది. ఇదంతా బయటపడాలి అంటే మొదట గురుచరణాలని ఆశ్రయించాలి. ఆయన ఆదేశాలను మనసా వాచా కర్మణ ఆచరించాలి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్, యస్య ప్రసాదాత్ నగది కుతోపి. జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించలేని వాళ్ళు అద్వైతులు. అంటే తమకు భగవంతుడికి భేదం లేదు అనుకుంటారు. వాళ్ళు భక్తిరహితులతో సమానులు అనాలి. అటువంటి నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినప్పటికీ కూడా అంటే సాయుధ్య ముక్తిని పొందుతారు. అయినప్పటికీ భవబంధాల నుంచి ముక్తినైతే పొందటం లేదు. మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. హరే కృష్ణ.